పేదింటి బిడ్డలు పెద్ద కొలువులు అందిపుచ్చుకున్నారు. కష్టపడి ఇష్టంగా చదివితే బంగారు భవిష్యత్తు ఉంటుందని నిరూపించారు. ఆ పేదిళ్ల బిడ్డలైన జువేరియా వెంకటేష్లను జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మునీర్ ఘనంగా సత్కరించారు. ఇటీవల టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ 1 ఫలితాలలో మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగొడ్డకు చెందిన ఎండి మౌజం అలీ అమీనాబీ రెండవ కూతురు జువేరియా తొలి ప్రయత్నంలోనే ఏటీఓ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్గా ఉద్యోగం సాధించింది. జువేరియా ప్రాథమిక విద్యను కైరళి పాఠశాలలో అభ్యసించింది. చదవాలన్న లక్ష్యం ఉంటే పేదరికం అడ్డురాదని నిరూపించింది. అదే పేదింటి బిడ్డ తాళ్లగడ్డకు చెందిన పెద్దపంగ సోమయ్య కలమ్మ దంపతుల కుమారుడు వెంకటేష్ సిటీఓ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా ఎంపికయ్యాడు. తల్లిదండ్రులు ఇద్దరు మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్లో సెక్యూరిటీ గార్డుగా దినసరి కూలీగా పనిచేస్తున్నారు. కాగా పేదింట్లో పుట్టిన జువేరియా వెంకటేష్లు ఉన్నత ఉద్యోగాలు సాధించడంతో వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించడమే కాకుండా చదువుకునేవారన్నా ఎంతో సంతోషించే పేదింటి విద్యార్థులకు సహాయ సహకారాలు అందించే జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ తన కార్యాలయానికి జువేరియా వెంకటేష్లను ఆహ్వానించి సన్మానించారు. శాలువాలు, జ్ఞాపికలు, బహుమతులతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జువేరియా వెంకటేష్లను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. పేద విద్యార్థుల కోసం జనయత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నానని చెప్పారు. ఈరోజు మన రీసెంట్గా గ్రూప్ 1లో మిర్యాల వాస్తవ్యులు ఉద్యోగం సంపాదన జరిగింది. అందులో భాగంగా మా జనయత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యుల సమక్షంలో వారికి చిరు సన్మానం చేద్దామనే ఒక ప్లాన్తో ఈరోజు మా వాట్సాప్ గ్రూప్లో చిన్న మెసేజ్ చేయడం జరిగింది. ఆ పిల్లలిద్దరు కూడా ఒకరు బంగారగడ వాస్తవ్యులు, ఒకరు తాళ్ళగడ్డ వాస్తవ్యులు. అమ్మాయి జువేరియా మా దగ్గర బంగారగడ కైరళి కాన్సెప్ట్ స్కూల్లో చిన్నతనం నుంచి ఇక్కడ చదివి ఇంతింత వడ్డింత అన్నట్టుగా ఈరోజు ఒక మంచి ఏటీఓ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్గా దేవరకొండలో రీసెంట్గా ఆల్రెడీ జాబ్లో ఎక్కడం జరిగింది. ఆ అమ్మాయిని ఇక్కడ ఈరోజు మా కార్యాలయానికి ఆహ్వానించి నా కూతురు సమాధానాలు నేను వాళ్ళ నాన్నగారు మోజంబాయి మా రోజు ప్రతిసారి పరిచయం కలుసుకుంటాం. వాళ్ళకి జ్ఞానం చెప్పాలి, ఖచ్చితంగా మీరు పిలిస్తే మేము కాదంటే చెప్పి రావడం జరిగింది. అదేవిధంగా ఇంకో బాబు వెంకటేష్ అని చెప్పి తాళ్ళగడ్డ వాస్తవ్యులు,
వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడే మార్కెట్ యార్డ్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తారు. ఆ బాబు కూడా సిటీఓ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా ఆ బాబు కూడా గ్రూప్ 1లో ఉద్యోగ సాధన జరిగింది. వారిద్దరం కూడా మా జననేత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యుల సమక్షంలో చిరు సన్మానం చేద్దామని చెప్పి పిలవగానే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ అందరికీ నమస్కారం. నేను జువేరియా. నేను రీసెంట్గా టీజీపీఎస్సీ గ్రూప్ 1లో మంచి ర్యాంక్ సాధించి అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్గా నియమితపడ్డాను. ఈరోజు ఇక్కడ జనయేత్రి ఫౌండేషన్ ద్వారా నేను సన్మానించబడడం నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే డాక్టర్ మునీర్ సార్ నాకు ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచే తెలుసు. హీఈస్ మై ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచి నాకు ఏం తెలియనప్పటి నుంచే నేను ప్రతిసారి సార్ దగ్గరే ఇంజెక్షన్ తీసుకుంటా అని ఎప్పుడు చెప్పేదాన్ని. అక్కడికి వెళ్ళగానే సార్కి అసలు చిన్నప్పటి నుంచే చాలా హ్యుమానిటేరియన్షిప్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఆ టైం నుంచే సార్ పేదవాళ్లకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడం, మళ్ళీ ఓన్లీ డాక్టర్ ఫీ కూడా చాలా తక్కువ, 10 రూపీస్. ఐ వాజ్ లైక్ లిటరల్లీ 10 రూపీసా అని. సో అప్పటి నుంచే సార్ చాలా హీఈస్ ద బెస్ట్ డాక్టర్ ఫర్ మీ, అట్లీస్ట్ ఫర్ మీ. ఐ థింక్ యూ ఆల్ విల్ అగ్రీ దట్. మోర్ ఓవర్ హీఈస్ ద బెస్ట్ హ్యూమన్ ఐ సే, బికాస్ హీఈస్ ద బిగ్గెస్ట్ ఆల్ట్రూయిస్ట్ ఐ ఎవర్ నో. ఇక్కడ సార్ దీని జనయేత్రి ఫౌండేషన్ కూడా స్థాపించడం పడింది. దీని ద్వారా కూడా సార్ మరి ఇంకా ఎంతో చాలా మందికి హెల్ప్ చేసి ఇంకా ముందుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు వెంకటేష్. ఇటీవల గ్రూప్ 1 పరీక్షా ఫలితాల్లో విజయం సాధించి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా ఎంపిక కావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి మునీర్ అన్న గారు ఆహ్వానించడం జరిగింది. నేను కూడా అన్నగారు ఆహ్వానించగానే చాలా సంతోషంగా వచ్చాను. ఎందుకంటే మునీర్ అన్న మనకి అందరికీ మిర్యాలగూడ వాస్తవులకి కొత్త పరిచయం కాదు. దాదాపుగా అందరికి తెలిసిన వ్యక్తి. దాదాపుగా వైద్య రంగంలో 20 నుంచి సేవలు చేస్తున్నాడు. అంటే ఈ రోజుల్లో విద్యా వైద్యం కొంచెం అరుదుగా దొరుకుతున్న రోజులు. ఇట్లాంటి సమయంలో పేదలకు ఉచితంగా అన్నగారికి అందుబాటులో ఉన్న మార్గంలో వైద్యం అందించడం చాలా సంతోషకరం, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా అంతే, ఇప్పుడు జనయేత్రి ఫౌండేషన్ స్థాపించి ఎంతోమందిని మోటివేట్ చేస్తూ ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అది చాలా సంతోషించదగ్గ విషయం. నాకు ఎంతో నచ్చింది. గత 3 రోజుల నుంచి అన్నగారిని సేవ్ చేసుకొని చూస్తుంటే వచ్చే స్టేటస్లు కూడా అట్లనే ఫైట్స్ కూడా అంటే మంచిగా సోషల్ చేంజ్ కోసం పోరాడుతున్నారు, పేదరికాన్ని రూపుమాపడానికి పోరాడుతున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్న పరిసరాలు కూడా అట్లనే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇచ్చిన ఇందులో కూడా క్వైట్స్ అట్లనే కనిపిస్తున్నాయి. సో ఇది అందరూ సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటుంది. ఒక సమాజంలో ఒక మార్పు కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఈ రోజుల్లో చాలా అరుదుగా ఉన్నారు. అట్లాంటి సమయంలో ఇట్లా చేయడం చాలా ఆనందం. ఈ జనయేత్రి ఫౌండేషన్కి మన తరపు నుంచి కూడా సహాయ సహకారాలు ఉంటాయని, అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారని చెప్తూ ముగిస్తున్నాను. ఈరోజు జనయేత్రి ఫౌండేషన్ ద్వారా సన్మాన గ్రహీత నా కూతురు జువేరియా గారిని ఏటీఓ దేవరకొండ పోస్టింగ్ రావడం జరిగింది. గ్రూప్ 1 రిజల్ట్లో చాలా సంతోషం. మునీర్ షరీఫ్ అహ్మద్ గారు ఈ రోజు కాదు, మా ఫస్ట్ నుంచి మా మిరాడ వచ్చినప్పటి నుంచి మునీర్ గారిని, డాక్టర్ గారిని, మా అమ్మాయిని ఏది వచ్చినా, జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా డాక్టర్ గారికి వచ్చేది. డాక్టర్ గారు మా అమ్మాయి కండిషను, డాక్టర్ గారు ఇంజక్షన్ ఇస్తేనే నేను తీసుకుంటాను. డాక్టర్ గారు ఏం చేసేది, ఆయన కండిషన్ చెప్పేది, నువ్వు తెలంగాణ పాట పాడితే నేను ఇంజక్షన్ ఇస్తాను. వీళ్ళిద్దరిలో ఈ విధంగా కాంపిటీషన్ నడిచేది. అయితే తెలంగాణ పాట పాడితేనే సార్ ఇంజక్షన్ ఇచ్చేది. ఈ విధంగా డాక్టర్ గారు సేవలు ఈ జనయేత్రి ద్వారా ఇంకా చాలా ముందుకు పోవాలని, రాను రాను రోజులలో సార్ ఆల్రెడీ ఇప్పటికే చాలా సేవా కార్యక్రమంలో, ప్రతి సేవా కార్యక్రమంలో సార్ ముందు ఉంటాడు. డాక్టర్ గారు, మునీర్ గారు, జనయేత్రి అంటే ప్రతి ఒక్కరి రాష్ట్రం మొత్తంలో పేరు, ఒక మిరాడ ఒకటి కాదు, నల్గొండ జిల్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం సార్ పేరు ఉంది. దేవుని భగవంతుడు అలా అతను ఇంకా ఆరోగ్యాలు ఇచ్చి ఇక సేవా కార్యక్రమంలో పేదలకు సాయం చేయాలని, ఇక రాష్ట్ర వ్యాప్తంగా దేశం మొత్తంలో ఈ జనయేత్రి ముందుకు సాగాలని నా అభిప్రాయం.